శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంటల తరబడి క్యూ లైన్లోనే భక్తులు వేచి చూస్తూ ఉన్నారు. ఇక టికెట్లు ఉన్నా క్యూ లైన్లోకి అనుమతి నిరాకరిస్తూ ఉన్నారు అధికారులు. వీఐపీ సేవలకి అధికారులు పరిమితం కాగా తమను పట్టించుకోవడం లేదంటూ భక్తులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఎక్కువగా కోనార్క్ తర్వాత శ్రీకాకుళం అరసవిల్లిలోని టెంపుల్ ఉంది. ఈ రోజు రథసప్తమి సందర్భంగా కూడా ఇక్కడ సూర్యనారాయణ స్వామి కిరణాలు అక్కడ నుంచి కూడా పడతాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ ఎక్కువగా కూడా భక్తులు చేరుకుంటూ ఉంటారు. క్యూ లైన్లో గంటల తరబడి కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. చాలా క్యూ లైన్లో గంటల తరబడి కూడా వేచి ఉన్నా కూడా సామాన్య భక్తులకి అక్కడ దర్శనంకి కూడా దొరకడం లేదు. వీఐపీలకి కూడా మొదటి ప్రయారిటీ ఇస్తున్నారంటూ కూడా అక్కడ కొంతమంది భక్తులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోనే ఏకైక సూర్య దేవస్థానం దేవాలయంగా చెప్పుకునే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ రోజు రథసప్తమి ఉత్సవాలని ఘనంగా జరుపుతున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, సూర్యుడికి అతి ఇష్టమైన రోజైన ఆదివారం రోజు ఈ యొక్క రథసప్తమి పడటంతో సుమారు 2 లక్షల మంది భక్తులు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారని ముందుగానే అధికార యంత్రాంగం అంచనా వేసింది. దాని ప్రకారమే 6 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, 6 క్యూ లైన్లకు సంబంధించి కూడా ఏదైతే క్షీరాభిషేకం 500 టికెట్లు, 300 టికెట్లు, అంతేకాకుండా ఈ యొక్క డోనర్స్ పాసులు, వీఐపీకి సంబంధించిన పాసులు కూడా జారీ చేశారు. అయితే ముఖ్యంగా పోలీసులు సంబంధించిన కుటుంబ సభ్యులకు, కొంతమంది వీఐపీలకు, రాజకీయ నాయకులు మాత్రమే యొక్క సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కలిగే భాగ్యం కలుగుతుంది. సామాన్య భక్తులకైతే పూర్తిగా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 4 నుంచి 5 గంటల టైము సామాన్య భక్తులకి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తీవ్ర అవస్థలు పడుతున్నారు. అవస్థలు పడుతున్న సమయంలో పలు చోట్ల తొక్కిసలాట్లు కూడా జరిగింది. కిలోమీటర్ల మేరకు కూడా ఇప్పటికి కూడా ప్రజలు బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. ఒక టైంలో మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కలెక్టరే మధ్యాహ్నం 12 గంటల తర్వాత అరసవల్లి దర్శనానికి రావాలి, ఎటువంటి టికెట్స్ ఉన్నా పాసులున్నా అనుమతించబడదనేసి ఒక వాట్సాప్ ప్రకటన అయితే విడుదల చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే టికెట్లు ఉన్నా సరే అనుమతించే పరిస్థితి లేదు, అందరూ ఉచిత లైన్లోనే రావాలనేసి మరొక ప్రకటన చేస్తున్నాయి. ఇటు వీఐపీలకు, పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మాత్రము మంచి దర్శనాన్ని కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తీవ్ర ఆవేశాలకు గురవుతున్నారు. ముందు నుంచి కూడా సామాన్య భక్తులకే పెద్దపీటని చెప్పిన యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా సామాన్య భక్తుల్ని విస్మరించింది. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో సామాన్య భక్తులకి అర్ధగంటలోనే మీకు దర్శనం కల్పిస్తానని మీడియా సమావేశాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆ సూర్యనారాయణ స్వామి దర్శించుకోవడానికి వచ్చారు. వచ్చిన వారు ముఖ్యంగా ఎండలోనే నిరీక్షించవలసిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా తాగేందుకు నీరు, అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు లాంటి, మజ్జిగ లాంటివి సప్లై చేస్తామని చెప్పిన దేవాదాయ శాఖ పూర్తిగా వాటిని విస్మరించింది. తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది వృద్ధులు, చిన్నపిల్లలు కూడా స్పృహ కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ యొక్క అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమికి సంబంధించి కూడా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పండగలా లేదని మాత్రము భక్తుల నుంచి తీవ్ర ఆవేశాలు అయితే వెళ్లివస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా సుమారు 50 నుంచి 60 వేల మంది భక్తులు లైన్ లో ఉన్నారు. ఇంకా 50 వేల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగుతామని ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చెప్తున్నప్పుడు కూడా భోజనాలు లేక, తాగేందుకు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా పోలీసు మరియు అధికార యంత్రాంగం సంబంధించిన సమన్వయ లోపం, ఫెయిల్యూర్ అని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా మితిమీరిన కారు పాసులు ఇవ్వడంతో ఈ వీఐపీస్ ఈ కారు పాసులతో కారుల్లో రావడం వల్ల పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా 2-3 గంటలు ట్రాఫిక్ లో దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే చాలా వరకు కూడా మనకి సూర్యనారాయణ టెంపుల్స్ చాలా ఉండుంటాయి. తెలంగాణలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. బట్ సూర్యనారాయణ టెంపుల్ అరసవిల్లి విషయానికి వచ్చేసరికి సూర్యకిరణాలు ఎక్కువగా కూడా ఇక్కడ ఈ టెంపుల్లో తాకుతూ ఉంటాయి. సో ప్రత్యేకత కూడా ఉంది. సో నేపథ్యంలో ఎక్కువగా కూడా జనాలు అక్కడికి, ప్రజలు, భక్తులు చేరుకుంటారు వివిధ రాష్ట్రాల నుంచి. సో ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారు? క్యూ లైన్లో ఇంకా ఎంత వరకు టైం వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. సో మీరు చెప్తున్నారు ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాటర్ సప్లై కూడా లేదంటున్నారు. సో ఎప్పటికల్లా కూడా వాళ్ళందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా కూడా పోలీసులు అక్కడ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా?
మనం చూసుకోవచ్చు చాలా పురాతనమైన ఆలయము స్వయంగా వెలిసిందని కూడా చెప్తారు. అది ఏక కృష్ణశిలతో చేసిన విగ్రహంగా చెప్తారు. ఈ చరిత్రలో కూడా ఈ యొక్క ఏదైతే మన సూర్యనారాయణ స్వామి దేవస్థానం సంబంధించి ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా ఆ యొక్క భగవానుడికి తాకుతాయి. అవి చూడడానికి కూడా చాలా మంది భక్తులు వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారం 150,000 మంది భక్తులు ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని చెప్తున్నారు. ఇప్పటికీ 50,000 మంది భక్తులు ముఖ్యంగా క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కున్న వారికి దర్శనం కల్పించేందుకు మాత్రం పోలీసులుగా నిరాకరిస్తున్నారు. ఎవరైనా ఒకే క్యూ లైన్ లో రావాలనేసి కిలోమీటర్ల మేరకున్న క్యూ లైన్ లో ఈ యొక్క క్షీరాభిషేకం టికెట్లు తీసుకున్న వాళ్ళని కూడా అందులో పెట్టడం, వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ముందుగానే ఆదివారము రథసప్తమి సూర్య భగవానికి ఇష్టమైన రోజు క్రౌడ్ ఎక్కువగా వస్తుందని ఊహించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ముఖ్యంగా చూసుకుంటే రథసప్తమి ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ యొక్క సూర్య భగవానుడికి దర్శనంలో కల్పించడంలో పూర్తిగా అధికార యంత్రాంగం విఫలమైందని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.